హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ లవ్ రొమాంటిక్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల. లాస్ట్ ఎపిసోడ్లో మన వెన్నెల్లో ఆడపిల్ల రేవంత్కి ఒక చక్కటి ప్రేమలేఖ రాస్తుంది. అంతేకాకుండా తన పేరుకు కూడా అర్థం తెలుసుకుంటాడు రేవంత్. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్, నన్ను ప్రొఫెసర్ రామన్ పంపారు. ప్లీజ్ కమిన్. రేవంత్ కుర్చీలో కూర్చొని ఉత్తరాన్ని అతని ముందు పెడుతూ కాస్త సిగ్గుతో, ఇదేమీ క్రిమినల్ కేస్ కాదు అన్నాడు. ఆయన నవ్వి, నాకు రామన్ చెప్పారు ఏం ప్రశ్నలు వేయకుండా మీ పని చేసి పంపమని అన్నాడు. రేవంత్ మరింత సిగ్గుపడి, సారీ, చాలా సిల్లీ పని కోసం మీ కాలాన్ని వృధా చేస్తున్నాను అన్నాడు. పర్లేదు, నాకు హుషారుగా ఉంది. ఈ అమ్మాయి ఎవరో మీకు తెలీదా? కేవలం ఈ చేతి రాత చూసి నేను ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నాను. బై మీరు సైకాలజిస్టా? కాదు, కనీసం డాక్టర్ని కూడా కాదు, కేవలం గ్రాఫాలజిస్ట్ని మాత్రమే. హ్యాండ్ రైటింగ్ని బట్టి మనస్తత్వాన్ని కనుక్కునే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు, హాబీగా పెంపొందించుకోవచ్చు కూడా. ప్రొఫెసర్ రామన్ చెప్పారు. నాకైతే ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయని కూడా తెలీదు అంటూ ఆ అమ్మాయి రాసింది అందించాడు. ఆయన నవ్వి, రేపు రండి, ఎనలైజ్ చేసి ఉంచుతాను అన్నాడు. రేవంత్ మరుసటి రోజు వెళ్లేసరికి 2 పేజీల టైప్ మ్యాటర్ ఆయన అందించాడు. రేవంత్ ఆశ్చర్యంగా, ఒక చిన్న లెటర్ ఆధారంగా ఇంత సైకో అనాలసిస్సా అన్నాడు ఆ కాగితాలు అందుకుంటూ. ఉత్తరం తెలుగులో ఉంది కాబట్టి కొంచెం తక్కువ పరిశోధనే సాధ్యమైంది. ఇంగ్లీష్ అయితే ఇంకా ఎక్కువ వివరణ ఇచ్చే ఉండేవాణ్ణి. చేతిలోని కాగితాల వంక చూస్తూ, ఇదంతా నాకు నమ్మశక్యం కాకుండా ఉంది అన్నాడు. చేతిరాత చూసి ఒక్క మనస్తత్వాన్నే కాదు, ఫ్యామిలీ గురించి కూడా చెప్పొచ్చు. అక్షరాల సైజు, ఫుల్ స్టాప్ పెట్టే విధానం, వాక్య నిర్మాణం, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్తరం పూర్తి చేసి చివర్లో సంతకం పెట్టేటప్పుడు కనపడే విసుగు, మరిచిపోయి, ఒత్తులు, కొమ్ము దీర్ఘాలు, భావాల్ని వెలుబుచ్చే విధానం, ఉత్తరం మొదలుపెట్టినప్పుడు రాసినంత గుండ్రంగా చివరి వరకు అక్షరాలు ఉన్నాయా లేదా అన్నది, ఇవన్నీ మనకు సహాయపడతాయి. మీరొక వ్యక్తి గురించి అతడితో 5 సంవత్సరాలు స్నేహం చేసి కనుక్కున్నదాన్ని అతడు రాసిన ఒక ఉత్తరపు చేతిరాత సహాయంతో కనుక్కోవచ్చు. అంత డెవలప్ అయింది ఈ సైన్స్. నాకీ ఆట నేర్చుకోవాలనుంది అన్నాడు రేవంత్. ముందు ప్రేమలో విజయం పొందండి, గ్రాఫాలజీ ఏముంది? షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడాయన. అసలే మీరు బిడియస్తులు, ఆ అమ్మాయిని నెగ్గుకు రాగలరా? రేవంత్ తల మునకలయ్యేటంత ఆశ్చర్యంతో, నేను బిడియస్తున్నని మీకెలా తెలిసింది అని అన్నాడు. విజిటింగ్ స్లిప్ మీద మీరు మీ పేరు రాశారుగా, సొంత దస్తూరితో. ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు మీ గురించి తెలుసుకోవడానికి. అదే గ్రాఫాలజీ అన్నాడాయన నవ్వుతూ. మీ గురించి చాలా తెలిసిపోయింది. ఏం తెలిసింది? మీ అభిరుచులు, మీకేమి ఇష్టాలో అది, క్యారెక్టరైజేషన్ అంతా. ఎలా తెలిసిందబ్బా? అది మాత్రం చెప్పను. పోనీ ఏం తెలిసిందో చెప్పండి. అతడు ఆమె గురించి తయారు చేయబడిన ఆ 2 పేజీల వివరాన్ని ఫోన్లో చెప్పాడు. సునిశ్చితమైన రిపోర్ట్ అది. ఆమె వ్యక్తిత్వం గురించి, ఫ్రాంక్నెస్ గురించి, దయాగుణం గురించి, ఈ సైటిక్ సెన్స్ ఆఫ్ ప్రాగ్మాటిజం, జీవితంలో ఉన్న ప్రాక్టికాలిటీ, మిత్రులతో ప్రవర్తన వగైరా అన్నింటి గురించి వివరణ అతడిచ్చేసరికి ఆమె దిగ్భ్రమ చెంది, ఇదంతా మీరెలా కనుక్కున్నారు అని అడిగింది. అతడు కొద్దిగా గర్వంతో నిండిన కంఠంతో, మీలా నేనెవర్నో ముందు తెలుసుకుని గూఢాచారుల్ని నియమించి 2 నెలలు కష్టపడి మాత్రం కాదు అన్నాడు. ఆమె బతిమిలాడుతున్నట్టుగా, చెప్పురు ప్లీజ్ అంది ఉద్విగ్నత నిండిన కంఠంతో. దాంతో అతడు మరీ బెట్టు చేస్తూ, అబ్బా ఆశ, మీ గురించి మీరేమో చెప్పరు గాని నేను మాత్రం ఇదంతా ఎలా కనుక్కున్నానో ఎందుకు చెప్పాలి అన్నాడు. సరే, మా ఇంట్లో నన్ను ఏమని పిలుస్తారో చెప్తాను గాని మీరు ఇది చెప్పండి అంది రాజీకి వస్తూ. గుడ్ అనుకుని గ్రాఫాలజీ అన్నాడు. మై గాడ్, అదా అంది. అంత ఆలోచన నాకు రాలేదు సుమా. ఇప్పుడు చెప్పండి. మీ ముద్దు పేరు? ఓ, కాగితము కలము తీసుకోండి. తీసుకున్నాడు. ఒక కోడిగుడ్డ ఆకారంలో 26 చుక్కలు పెట్టుకుంటూ పొండి. ఏదో ఒక చుక్క దగ్గర 3 అన్న అంకెను వేయండి. క్లాక్ వైజ్ గడియారం ముళ్ళు వెళ్లే దారిలో ఆ చుక్క తర్వాత 12వ చుక్క మీద 4వ అంకె, తరువాత ఆ చుక్క వదిలేసి 5వ అంకె వేయండి. వేశాను అన్నాడు. జాగ్రత్తగా వినండి. 5 అక్షరాల ఇంగ్లీష్ పేరు నాది. మొదటక్షరం
మీకు తెలుసు ఆర్. రెండో అక్షరం కూడా చెప్పేస్తున్నాను. అది ఏ. ఇక మిగిలిన 3 అక్షరాల గురించి హింట్ ఇస్తాను. మీరు 26 చుక్కలు పెట్టారు కదా, ఏదో ఒక చుక్క దగ్గర ఏ పెట్టి వరుసగా BCDలు అలా Z వరకు రాసుకుంటూ పొండి. ఒక్క చుక్క దగ్గర 3 అన్న అంక వేశారు కదా, ఆ చుక్క దగ్గర ఏ అక్షరం వస్తుందో అది నా పేరులో 3వ అక్షరం. అలాగే 4, 5 అక్షరాలు అదే వరుసలో ఉంటాయి. మీరు కనుక్కోవలసిందల్లా ఏ చుక్క దగ్గర నుంచి ఏ ప్రారంభించాలి అన్నది. అది కనుక్కుంటే అంతా తెలిసిపోయినట్టే. గుడ్ లక్. ఇది అన్యాయం అన్నాడు రేవంత్ కంగారుగా. ఇలా మీ పేరు కనుక్కోవాలంటే 27 కాంబినేషన్లు వెయ్యాలి. అది లెక్కల పండితుడు చేసేది. కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాడు చాలా సులభంగా కనుక్కోగలడు దాన్ని అని. రేవంత్ బాబు, మీకు విషయం చెప్తాను వినండి. మీకున్న అద్భుతమైన తెలివితేటలతో పాటు రవ్వంత ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ కూడా ఉన్నదేమో అనిపిస్తుంది. అనవసరంగా మీరు మీ స్నేహితుల సహాయం తీసుకుంటున్నారు. వాళ్లు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి తప్ప ఇక దేనికి పనికిరారు. మీరే స్వయంగా ప్రయత్నిస్తే చాలా సులభంగా ఈ పేరు కనుక్కోగలరు. నేను లైన్లో ఉంటాను, ప్రయత్నించండి. అతడు కలం చేతిలో తీసుకున్నాడు. మరుక్షణం అత్యంత ఏకాగ్రతతో అదే చదరంగం ఆటగాడైపోయాడు. నిమిషం గడిచింది. 2 నిమిషాలు అయింది. అతడి నుదుటి మీద చెమట పడుతోంది. మొదటి 2 అక్షరాలు RA అని తెలుసు. కనుక్కోగలరు రేవంత్ గారు, ప్రయత్నం చేయండి. అవతల నుంచి ప్రోత్సాహం ఇస్తుంది ఆ అమ్మాయి. 3వ అక్షరానికి 4వ అక్షరానికి మధ్య తేడా వచ్చేసింది. అతడు చిరునవ్వుతో, మీరు ఫోన్ కొంచెం చెవి దగ్గరగా పెట్టుకుంటారా అని అడిగాడు. తన విజయం సంగతి చెప్పకుండా అని. ఎందుకు అంది. ఆప్యాయత, ప్రేమ, కొద్దిగా చిలుపుతనం రంగరించిన స్వరంతో ఆమె పేరుని తీయగా ఉచ్చరించాడు. కెవ్వున అరిచినంత పనిచేసి, మై గాడ్, కనుక్కున్నారు అంది. థ్యాంక్స్. ఇలా అయితే చాలా తొందరలో నా ఫోన్ నంబర్ కూడా కనుక్కోగలరు. తప్పకుండా కనుక్కుంటాను ఆత్మవిశ్వాసంతో అన్నాడు. కానీ 2 రోజులు టైం ఇవ్వండి. ఆ 2 రోజులు చదరంగం పోటీలున్నాయి. అవును, పేపర్లో చదివాను. మీరు తప్పకుండా ఆడాలా రేవంత్? అతడు ఆశ్చర్యంగా, ఎందుకు అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు. రష్యా నుంచి పోలెండ్స్కి కూడా వస్తున్నాడు అన్నాడు. అందుకే నాకు అనుమానంగా ఉంది. రష్యన్లు ఓటమిని అంత సులభంగా తీసుకోరు. రేవంత్ తేలిగ్గా తీసుకుంటూ, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. పోలెండ్స్కి అలాంటివాడు కాదు, చాలా మంచివాడు, స్పోర్టివ్ అన్నాడు. అయితే ప్రమాదం పోలెండ్స్కి నుంచి రాలేదు, సీతారాం నుంచి వచ్చింది. ఇక్కడ ఫోన్లో ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి అతడు ఒక నిమ్మకాయలోకి కోడి రక్తాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ కాయలోకి ఒక గుండు సూది గుచ్చాడు. అతడి మొహమంతా వికృతమైన కసి, పగ, ద్వేషం నిండి ఉంది. పోలెండ్స్కి మంచివాడే కావచ్చు, కానీ అమెరికన్ మ్యాగజైన్ ది గేమ్ అన్న పత్రికలో పడిన వ్యాసం చదివారా అంది ఆమె. రేవంత్ ఆ వ్యాసం చదివాడు. రష్యన్లకు బుద్ధి చెప్పిన భారతీయుడు అన్న హెడ్డింగ్తో పడిన వార్తది. ది గేమ్ అన్న పత్రిక ఎల్లో జర్నల్ లాంటిది, ఇష్టం వచ్చినట్లుగా రాస్తుంది. అన్ని క్రీడారంగాల్లోనూ యూరోపియన్ దేశంగా చెలామణి అయ్యే రష్యా చదరంగంలో ఆసియన్ ఛాంపియన్షిప్ కోసం ఎందుకు ప్రయత్నించింది? కేవలం చదరంగంలో తాము మకుటం లేని మహారాజులమని నిరూపించుకోవటం కోసమేనా? అందుకే ఈ పోటీలని మాస్కోలో నిర్వహించకుండా ఆసియాలో ఉన్న ఉజ్బెకిస్తాన్లో నిర్వహిస్తున్నట్లు కనబడుతోంది. రష్యన్ల చౌకబారు ఎత్తులకు బుద్ధి చెప్పిన భారతీయ ఆటగాడిని ది గేమ్ అభినందిస్తుంది. రేవంత్ దీన్ని పట్టించుకోలేదు. కాని పోలెండ్స్కి ఒక రష్యన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ అతన్ని ఆకర్షించింది. విలేకరి అతన్ని అడిగాడు, ఒకానొక దశలో మీరు చాలా సులభంగా రేవంత్ని గెలిచే స్థితిలో ఉన్నారు, కానీ ఎలా ఓడిపోయారు? ఎలాగో గెలవపోతున్నాను కదా అని కొంచెం నిర్లక్ష్యంగా ఆడాను. పోలెండ్స్కి నిజాయితీగా సమాధానమిచ్చాడు. కాని ప్రత్యర్థి ఏ ఎత్తు వేస్తాడా అన్న విషయానికి 10 ఎత్తులు ముందే గ్రహించగలరని మీకు పేరుంది. అలాంటిది 4 ఎత్తుల్లో ఎలా ఓడిపోయారు? చెప్పానుగా, ఓవర్ కాన్ఫిడెన్స్. అతడి మినిస్టర్ పోతుందనుకున్నాను. అదీగాక టైం రనౌట్ అయిపోతుంది మరొక వైపు. కానీ మీ ఆట కేవలం రూక్ అంటే ఏనుగుతో కట్టబడింది మిస్టర్ పోలెన్స్కీ. అది మీరు చిన్నతనంగా భావించటం లేదా? ఆ క్షణం నాకేమీ తోచలేదు అని పెట్టిన ఇంటర్వ్యూని
ప్రచురించింది. రేవంత్ని చివర్లో పొగిడింది కూడా. రేవంత్ అది జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు. ఏంటి మౌనంగా ఉన్నారు? ఏదో ఆలోచిస్తున్నాను. నేను చెప్పిన విషయం గురించేనా? అవును. ఎందుకో ఏదో జరగబోతూ ఉందని నా మనసు చెప్తోంది అందామే. పాలెన్స్కీతో ఈసారి ఆటం తప్పించుకోవడానికి వీల్లేదా? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడెలా కుదురుతుంది అన్నాడు రేవంత్. పోలెన్స్కీ అప్పుడే ఇండియన్ మాస్టర్ హసన్ రవిశేఖర్ అరణ్లతో వరుసగా కలకత్తా, ఢిల్లీ, బొంబాయిలతో ఆడి ఇక్కడికొస్తున్నాడు. ఇక్కడ మాస్టర్స్ అయిన నేను, ప్రభాకర్ ఆడాలి. మాలో గెలిచిన వాళ్లతో అతడు ఆడతాడు. పైగా ఇవేమీ పోటీలు కావు, కేవలం స్నేహపూర్వకంగా ఆడే ఆటలు. అయినా నాకెందుకో భయంగా ఉంది. మీరీ ఒక్కసారికి తప్పుకోకూడదు. అతడు తేలిగ్గా నవ్వి, నాకు అభిమన్యుడు ఉత్తరాల కథ జ్ఞాపకం వస్తుంది అన్నాడు. తీరా అలా అనేసరికి తన చొరవకి ఆమెకి కోపం వస్తుందేమో అనుకున్నాడు. కాని ఆమె మౌనంగా ఉండిపోయింది. అతనే అన్నాడు, ఇందులో ప్రాణాలు పోయేదేమీ లేదుగా. అన్నిటికన్నా ఎక్కువలో ఎక్కువగా జరిగేదేమిటంటే నేను ఓడిపోవడం. ఫ్రెండ్లీ గేమ్ కాబట్టి వచ్చే నష్టం ఏమీ లేదు. మీకు ఇంట్యూషన్ గురించి తెలుసా? తెలుసు, కాని అలాంటి వాటిని నేను నమ్మను. ప్రతివాళ్లు అలాంటి శక్తితో ఏదో తమకు ఉందనే అనుకుంటూ ఉంటారు. దాంతో ఆమె ఇక ఏమీ మాట్లాడలేకపోయింది. మరి ఉంటాను, రేపు ఫోన్ చేస్తాను అని పెట్టేసింది అయిష్టంగా. విశాలమైన హాలు. రేవంత్ వెళ్లేసరికి అక్కడ ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. అతడు వెళ్లిన 10 నిమిషాలకి పోలెన్స్కీ వచ్చాడు. రేవంత్తో కరచాలనం చేసి స్నేహపూర్వకంగా నవ్వాడు. అంతలో ప్రభాకర్ కూడా అక్కడికొచ్చాడు. అతడెప్పుడు సీరియస్గా అజీర్తి రోగిలా ఉంటాడు. పోలెన్స్కీని మాత్రం పలకరించి ఊరుకున్నాడు. రేవంత్ టేబుల్ దగ్గరికి నడిచాడు. చదరంగంలో టాస్ వేయటం ద్వారా గాని, చేతిలో పావు పెట్టుకోవడం ద్వారా కాని ఎవరు ముందు ఎత్తు వేయాలా అన్న నిర్ణయం జరుగుతుంది. ప్రభాకర్ నాణం ఎగరవేశాడు. హెడ్ అన్నాడు రేవంత్. టెయిల్ పడింది. ప్రభాకర్ తెల్లపావుల వైపు కూర్చొనున్నాడు. స్టాప్ వాచీలు ప్రారంభమయ్యాయి. పోలెన్స్కీ జాగ్రత్తగా రేవంత్ ఆటని గమనించసాగాడు. ప్రభాకర్ కింగ్ పాన్ని 2 గళ్ల ముందుకు జరిపాడు. PK4. రేవంత్ వెంటనే క్వీన్ పక్కనే ఉన్న బిషప్ పాన్ని ముందుకు జరిపాడు. ప్రభాకర్ నైట్ని ముందుకు జరపగానే రేవంత్ పెదవులపై చిరునవ్వు వెలిసింది. అతన్ని సిసిలియస్ డిఫెన్స్లో కొట్టగలిగేవాళ్లు ఎవరూ లేరు. అలాగే బర్డ్ ఓపెనింగ్లో కూడా సిసిలియస్ డిఫెన్స్లో అతడు అఖండుడు. ఈ ప్రభాకర్ కోరి కోరి తన చేతికి అస్త్రాన్నిస్తున్నాడు. రేవంత్ నైట్ని ముందుకు జరిపాడు. SQB కీ. ప్రభాకర్ సిగరెట్ వెలిగించి అగ్గిపెట్టెని చేతివేళ్ల మధ్య తిప్పసాగాడు. అతడు ఇలాంటి చౌకబారు ట్రిక్స్ ప్రయోగించడంలో ప్రసిద్ధి. ఎదుటి వ్యక్తి ఏకాగ్రతని దెబ్బతీయటం కోసం సిగరెట్ పొగని రింగులు రింగులుగా వదలడం వగైరా చేస్తూ ఉంటాడు. రేవంత్ దాన్ని పట్టించుకోలేదు. తరువాత ఎత్తు గురించి ఆలోచించసాగాడు. 2:30 గంటలు గడిచేసరికి బల్ల మీద సగం పావులు ఖాళీ అయిపోయాయి. కాని అప్పటికే ప్రభాకర్ ఆట అడ్వాంటేజిగా ఉంది. బిషప్తో రేవంత్ తాలూకు నైట్ని, రూక్తో బిషప్ని పించేశాడు. చూసేవాళ్లకి అతడు గెలిచేటట్టే ఉన్నాడు. అది పైకి కనబడేది మాత్రమే. రేవంత్ 2 రూక్స్ని కోల్పోయాడు. అయినా అతడు గుర్రాల్ని నడిపించటంలో ప్రావీణ్యం గలవాడు. అతడి నైట్స్ 2 శత్రు శిబిరంలోకి ప్రవేశించి విధ్వంసకాండని ప్రారంభించాయి. తన ప్యాంట్స్ని వదులుకోవటం ద్వారా నైట్కి ముందుకు తీసుకువెళ్లడం అతనికి ప్రత్యేకం. అతడి ఒక్క నైట్నన్నా చంపాలని ప్రభాకర్ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. సాయంత్రం 5 కావస్తోంది. చదరంగంలో రోజు చివరిలో ఆఖరి ఎత్తు వెయ్యరు. అలా వేస్తే ప్రత్యర్థికి ఆ రాత్రంతా ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది. అందువల్ల ఆఖరి ఎత్తు కాగితాల మీద వ్రాసి కవర్లో పెట్టి సీల్ వేసి రెఫరీకి ఇస్తారు. మరుసటి రోజు ఆ ఎత్తు నుంచే ఆట ప్రారంభమవుతుంది. రేవంత్ బిషప్తో ప్యాన్ని తిన్నాడు. ఆఖరి ఎత్తు ఆ రోజుకి తనదవ్వాలని ప్రభాకర్ ఆశ. బల్లవైపు చూసిన ప్రభాకర్కి ఏదో అనుమానం వచ్చింది. తను రూక్ని జరిపే తొందరలో మినిస్టర్ని చూసుకోలేదు. రేవంత్ వేయబోయే ఎత్తు తెలిసిపోయింది. రేవంత్ నైట్ని వెనక్కి తీసుకొచ్చి తన రాజుకి, మంత్రికి ఫోర్క్ వేస్తాడన్నమాట. దాంతో తన పని ఆఖరు. మంత్రిని వదులుకోవాలి. నుదుటి మీద పట్టిన చెమటని తుడుచుకుంటూ ప్రభాకర్ తలెత్తేసరికి హాలంతా ఖాళీ కనిపించింది. సాయంత్రం కనీసం సానుభూతి చెప్పడానికైనా ఒక్కడూ మిగల్లేదు. నీరసంగా లేవబోతూ హాల్లో ఒక మూల ఒంటరిగా నిలబడి తన వైపే చూస్తున్న వ్యక్తిని గమనించాడు. అతడు సీతారాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీతారాం
సీతారాం ఏం చేయబోతున్నాడు? అతను ఆ నిమ్మకాయలో రక్తాన్ని ఎందుకెక్కించాడు? అతడి ఆలోచన ఏంటి? రేవంత్కి ఏదైనా ప్రమాదం జరగబోతోందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని దయచేసి యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. అంతేకాకుండా ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.